హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ జొన్నలతో చాలా హెల్తీగా చేసుకుందాము. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా కానీ, లేదా డిన్నర్గా కానీ తీసుకోవచ్చు. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. డయాబెటిక్ పేషెంట్స్, బీపీ ఉన్నవాళ్ళు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు జొన్నలు తీసుకున్నాను. వీటిని వాటర్ వేసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మంచి వాటర్ వేసుకోవాలండి. అలాగే 1 పావు గ్లాసు పల్లీలు వేసుకోవాలి. ఈ జొన్నలు, పల్లీలు ఒక 8 అవర్స్ నాననివ్వాలండి. మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకోవాలి, లేదా ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే నానబెట్టుకోవాలండి. ఒక 8 అవర్స్ ఇవి నానిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 లేదా 8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక 8 విజిల్స్ వచ్చిన తర్వాత మనకు జొన్నలు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఒకవేళ ఈ పల్లీల ప్లేస్లో మీరు పెసళ్ళు కానీ, లేకపోతే శనగలు కానీ వేసుకోవచ్చు. ఉత్త జొన్నలే కూడా ఉడకబెట్టుకోవచ్చండి. జొన్నలు మనకు మెత్తగా ఉడికిపోయినాయి. ఇందులో వాటర్ కూడా ఎక్కువగా ఏమీ లేదండి. ఈ వాటర్ వంపేసుకొని జొన్నలు, పల్లీలు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే ఇంగువ కొద్దిగా వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ కనుక మీరు చిన్నపిల్లలకు పెడుతున్నట్లయితే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు వేసుకున్నట్లయితే చివరిగా కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుందండి. పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత చివరిలో కారం వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న జొన్నలు, అలాగే పల్లీలు వేసుకోవాలి. ఈ పోపు మొత్తం ఈ జొన్నలకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, అలాగే పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తురుముకొని వేసుకోవాలండి. ఇవి 2 ఆప్షనల్ అండి. మనకు టేస్ట్ కోసం మాత్రమే వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్నల రెసిపీ రెడీ అయిపోయింది. వీటిని జొన్నల గుగ్గిళ్ళు అని అంటారు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.